ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు పింఛన్ ఇస్తాం. పింఛన్ కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం. మేము అధికారానికి వచ్చే జూన్ నెలలో వస్తాం. జూలై నెలలో ఇవ్వాలి. పెద్దవాళ్ళ కష్టం చూశాను. జగన్మోహన్ రెడ్డి శివరాజకీయాలు చూశాం. అందుకే అనౌన్స్ చేశాం. ప్రతి ఒక్కరికి ఏప్రిల్ నుంచి పింఛను 4000 ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. బీసీలకి 50 సంవత్సరాలకి పింఛన్లు ఇచ్చే విధానం కూడా తీసుకొస్తాం. ఎక్కడికక్కడ ఇవన్నీ చేసి మిమ్మల్ని ఏ విధంగా పైకి తీసుకుపోవాలను, ఆర్థికంగా పైకి తీసుకురావాలను తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఇక్కడ జోగి విషయం మాట్లాడారు. ఎందుకంటే ఓసారి కొంతమంది నాయకులకు కూడా తెలియాలి. ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. మాతో పెట్టుకుంటున్నారు, నోరు బారేస్తున్నారు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు పారిపోయాడని. పారిపోకపోతే ఏం చేస్తాడు తమ్ముళ్ళు? ఎక్కడో పుట్టాడు, మైలవరం, ఇబ్రహీంపట్నం. అక్కడి నుంచి పెడనకు వచ్చాడు. మీరు ఒక తండ్రిదంటే మళ్ళా మైలవరం పోయాడు. అక్కడ ఒక తందంటే మళ్ళా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఒక తందంటే ఇప్పుడు ఎక్కడ పోయాడు, పెరంలూరుకు పోయాడు. రేపు ఒక తన్నుదంటే సముద్రంలో పడతాడు. అవునా కాదా? నోరు అదుపులో పెట్టుకోండి. నోరు అదుపులో పెట్టుకోకపోతే మిమ్మల్ని అదుపులో పెట్టే శక్తి మాకుంది. ఒక పక్క పవర్ స్టార్, ఒక పక్క సిబిఎన్. తమాషా కాదిది. నీ సైకో ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ నీ సైకో కూడా నిన్ను కాపాడలేడు. జాగ్రత్తగా ఉండమని, నోరు పారేసుకోవద్దని హెచ్చరిస్తున్నా. ఎక్కడ చూసినా ఈ యొక్క ముఖ్యమంత్రి కడాని ఇప్పుడు ఆయన అంటాడు, ఆయన మీద గులకరాయి పడితే చాలా బాధపడిపోతున్నాడు. మా ఇంటికి ఈ పనికిరాని జోగిని రాళ్ళు కర్రలిచ్చి పంపిస్తావా నువ్వు అంటే? మా ప్రాణాలు నీకు లెక్కలేదు, నీ ప్రాణం మాత్రం విలువ. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇతను చెప్పిన పని, చేసిన పనులైతే భూ కబ్జాలు, కమిషన్లు, సెటిల్మెంట్లు, బెదిరింపులు సినిమాల్లో కూడా చూపించుంటారు మా వాళ్ళు. పవన్ కళ్యాణ్ సినిమా కూడా తీసేట్టుండే వాళ్ళందరి మీద తీశారు. కానీ ఇంత భయంకరమైన క్యారెక్టర్లు ఉండరు. అంత భయంకరమైన క్యారెక్టర్లు ఉన్నారు. అవన్నీ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. ఇప్పుడు ఆయన పోతే ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన కూడా తక్కువ కాదు. అది కూడా తర్వాత నేను మాట్లాడతాను. ఇక్కడికి వచ్చినప్పుడు పేడనంలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు నాకు అర్థమైంది. మేము ఇద్దరం ఒకటే మాట ఇస్తున్నాం, వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. చేనేతకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చి మరో మగ్గాలకి 500 యూనిట్లు ఇచ్చే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క వాళ్ళకు 1-2 ప్రాబ్లమ్స్ కాదు. యార్ని కానీ, కలర్ సబ్సిడీ కానీ, ముడి సరుకులు కొనుగోలు కానీ, ఇలాంటి చాలా ఉన్నాయి. జిఎస్టీ ఉంది. అన్నింటికంటే కళంకారి ఇక్కడుండే చేనేత కార్మికులకి ఒక 5 ఎకరాలు నీళ్లు ఇచ్చి, ఆ నీళ్ళలో ఇప్పుడైతే మీరు అది అద్దడానికి ఎక్కడో వెస్ట్ గోదావరికి పోయి పని చేసుకొని మళ్ళా ఇక్కడికి వస్తున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, 5 కాదు, అవసరమైతే 10 ఎకరాలు ఇచ్చి అక్కడనే పొల్యూషన్ కంట్రోల్ కూడా ప్లాన్ చేసి మీకు ఇబ్బంది లేకుండా కళంకారి కోసం ఒక ప్రత్యేకమైన క్లస్టర్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీకు ఇచ్చే ఏదైతే చేనేత నేస్తాం రద్దు కాదు, ఆ 24,000 రూపాయలు వస్తుంది. ఇంకా ఎక్కువ ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మేము ఒక పని చేశాం, బీసీలకు సబ్ ప్లాన్ పెట్టాం.
ప్రతి సంవత్సరం 30,000, 5 ఏళ్లలో 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందులో భాగంగానే 50 సంవత్సరాలకి పింఛన్లు ఇస్తున్నాం. గౌడ కులస్తులు కూడా ఉన్నారు, వారికి కూడా హామీ ఇస్తున్నా. వారే కాకుండా ఇక్కడ కాపులు కూడా నేను ఒకటే కోరుతున్నా. కాపుల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాపులను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్ళు అయింది, 2,000 ఇస్తామన్నారు, 2,000 కోట్లు ఖర్చు పెడతామని కనీసం 10 కోట్లు ఖర్చు పెట్టారా తమ్ముళ్ళు? మీరే చెప్పమని అడుగుతున్నా. అంటే మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప దాటే పరిస్థితి లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా ఇచ్చారు. ఆ సమస్యలు కూడా కొన్ని హామీ ఇస్తున్నా. పెడన పట్టణంలో ఇళ్ల సమస్య తీవ్రంగా ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చింది 1 సెంటే. అది కూడా ఆయన ఇచ్చిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు, కేంద్రం ఇచ్చే 1,50,000, నరేగా డబ్బులు 30,000. అది కాకుండా ఈ ఇంటి జాగాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం, తక్కువ ధర కొని మళ్ళా ప్రభుత్వానికి ఎక్కువ ధర అమ్మి తద్వారా డబ్బులని కొట్టేశారు. ఎక్కడిచ్చారు తమ్ముళ్ళు? ఊరి పక్కన ఇంటి జాగాలు ఇచ్చారా అని అడుగుతున్నా. మీకు ఇచ్చిన వాగుల్లో, వంకల్లో, అడవుల్లో, శ్మశానాల్లో ఇచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మేము ఇండ్లు కట్టాం, టిట్కో ఇళ్లు కట్టాం. మామూలుగా టిట్కో ఇల్లు అంటే సకల సౌకర్యాలు పెట్టాం, వెడల్పైన రోడ్లు ఇచ్చాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాం, మంచినీళ్ళు తీసుకొచ్చాం, కరెంటు తీసుకొచ్చాం. మీ ఇల్లు కూడా విలువైన ఇల్లు మధ్యతరగతి కుటుంబాలకు ఎట్లా ఇస్తామో మరికి ఇచ్చాం. మీ కళ సాకారం చేయడం మా బాధ్యత. ఇతను వచ్చి అగ్గిపెట్లు కట్టాడు. ఏ ఇంట్లో అయినా పడుకునే స్తోమత ఉందా తమ్ముళ్ళో మీకు అని అడుగుతున్నా. ఆ ఇండ్లు మీకు కావాలని అడుగుతున్నా. అందుకని దాన్ని కూడా నేను క్యాన్సిల్ చేయను. అక్కడే ఎవరు కట్టుకోవాలంటే వాళ్ళకి ఇంకా ఆర్థిక సహాయం చేసి ఇళ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టిట్కో ఇళ్లు 5 ఏళ్లలో మొత్తం నాశనం అయిపోయినాయి. ఎక్కడికక్కడ చాలా వరకు పాడుపడిపోయే పరిస్థితికి వచ్చింది. వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మేము వస్తానే ఆ టిట్కో ఇళ్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెడనపట్నంలో ఒకటే కోరారు, ఒక 20 ఎకరాల భూమి కొనుగోలు చేసి G+3 చేయమని. దీనివల్ల చాలా వరకు మీకు ఉపయోగపడుతుందని చెప్పి కోరారు. కాబట్టి వస్తానే మళ్ళీ నాణ్యమైన ఇండ్లు, మీరు నివాసయోగ్యమైన ఇండ్లు మీకు కట్టించే బాధ్యత మాది. ఎవరైనా ఇంటి జాగానే కావాలంటే 1 సెంటు కాదు 2 సెంట్లు ఇచ్చి మీ ఇళ్లు కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. బంటుమెల్లి, కృత్తివెన్ను, పెడన త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ నియోజకవర్గం ఇంటింటికి రక్షణ వాటర్ స్కీమ్ పెట్టి కొళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంత మునుగోడు శాంక్షన్ చేశాం, తక్షణమే ప్రారంభిస్తాం. పెడన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి, ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బందర్ పోర్ట్ సిద్ధం అవుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి. మళ్ళీ ఈ బందర్ పట్టణానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, చేనేత కలంకారీ పరిశ్రమలకి ప్రోత్సాహాలు ఇస్తాం, పూర్తిగా ఆదుకుంటాం. ఇంకో పక్క 5 acres కానీ 10 acres క్లస్టర్ కూడా ఏర్పాటు చేస్తాం. పెడన ప్రాంతంలో అక్వా కల్చర్ కూడా బాగా దెబ్బతినింది.
నాశనం చేశారు. మళ్ళీ హామీ ఇస్తున్నాం, ₹1.50కే కరెంట్ ఇచ్చి అక్వా కల్చర్ కూడా పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మాది. ఇంకో పక్క పెడన మున్సిపాలిటీలో 93 కోట్లతో ఏఐబిపి ద్వారా అది కూడా నిలిపేశారు. మనం వస్తానే వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ హిందూ శ్మశాన భూమి కూడా లేదు. కావాలని మీకు కోరుకుంది తప్పకుండా హిందూ శ్మశాన వాటికని, ఇంకో పక్క కబర్స్థాన్ కూడా చుట్టూ గోడ కావాలని కోరారు. ఈ రెండు చేస్తామని తెలియజేస్తూ, ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు. నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా మేము ఉన్నప్పుడు ఏ ముస్లిం కూడా ఎక్కడ ఇబ్బంది రాలేదు. ఇంకో పక్క గతంలో కానీ భవిష్యత్తులో కానీ మీకు న్యాయం చేసే కూటమి మేమే. ఇంత మునుపు కూడా నేను ఎన్డీఏలో ఉన్నాం. 95 నుంచి 2004 వరకు ఎన్డీఏలో ఉన్నప్పుడు ఏ ముస్లిం సోదరులకు అన్యాయం జరగలేదు. ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం, అప్పుడే షాదీ ఖానాలు కట్టాం, అప్పుడే మీరు చూస్తే ఆజ్ హౌస్ కట్టాం. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా మీ 4% కాపాడడానికి 14-19లో సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్లు పెట్టి మీ 4% రిజర్వేషన్లు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నాం, మీకు కూడా ఒక డిక్లరేషన్ ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట్లాడుతున్నారు, వైఎస్ కాంగ్రెస్ ఒకటి మాట్లాడుతున్నారు. ఈరోజు చూస్తే నేను ఒకటే అడుగుతున్నా, బాలశౌరికి మీరు ఓటేస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఢిల్లీలో నేరుగా మంత్రుల దగ్గరికి పోయి నేను ఈ హామీలు ఇచ్చాను, నన్ను గెలిపించారు, మీరు పనులు చేయమని అడిగే ధైర్యం బాలశౌరికి ఉంటుంది. మాది కూటమి. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ని, మీకు ఓటేసి ఏమని అడుగుతారు? పోయి ఏం చేస్తారు మీరు? ఢిల్లీలో ఎవరి దగ్గరికి పోతారు? మళ్ళీ ఎన్డీఏ దగ్గరికి రావాలి కదా. అంటే నేరుగా ఇంట్లో పోవడం బెటరా, దొడ్డిదారిని పోవడం బెటరా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే 5 ఏళ్ళు మీరు 22 మందిని గెలిపిస్తే బాబాయిని హత్య చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నారు తప్ప మనకేమైనా లాభం వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కేంద్రం నుంచి ప్రాజెక్టులు రావాలంటే, కేంద్రం నుంచి నిధులు రావాలంటే, రాష్ట్రానికి కావాల్సిన భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏకి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మురిగిపోతాయి. ఆ పార్టీకి ఓటేసిన లాభం లేదు. కేంద్రంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం, అవునా కాదా? 400 సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవబోతున్నారు. 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా తయారవుతుంది. మా ఆలోచన, నా ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, తెలుగు జాతి అందులో అగ్రస్థానంలో ఉండాలి భారతదేశంలో. అది మా ఆకాంక్ష. తప్పకుండా సాధిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మీరందరూ 25 పార్లమెంట్లు గెలిపించాలి, 160+ ఎమ్మెల్యేలు గెలవాలి. జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోవాలి. ఆ పార్టీని భూస్థాపితమైన చేయాలి. లేకపోతే కూకట వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పారేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తామని మీరు చెప్పాల్సి కోరుకుంటూ, మరొక్కసారి బాలశౌరి సింబల్ ఏంటి? గాజు గ్లాస్. ఎంత దాడి చేస్తే అంత పదునెక్కుతుంది. ఎన్నికల్లో మీరు చేయాల్సింది బటన్ గట్టిగా నొక్కండి.
ఆ గాజు గ్లాసు పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దిగాలి. రెండో బటన్ సైకిల్. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అభివృద్ధికి కూటమి కోటేయండి. తర్వాత మీరే చూడండి ఏం చేస్తామో. మా అనుభవం ఉంది, పట్టుదల ఉంది, పవన్ కళ్యాణ్ గారికి పవర్ ఉంది. ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి మోడీ గారి యొక్క ఆశీస్సులున్నాయి. అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది మా ఆకాంక్ష. నిండు మనసుతో ఆశీర్వదించమని అందరినీ కోరుకుంటూ, ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నమస్కారాలు. జై సైకిల్ బెల్ మోగింది సౌండ్ ఫుల్. ఆ తాడే పల్లి ఇల్లు ఇక తాళ మేసుకెళ్ళు. అభివృద్ధి ఇల్లు 5 ఏళ్ళు బతుకు డల్లు. నువ్వు తప్పుకుంటే మేలు ఇక పైన గోలు ఇల్లు. జరుగు జగన్ జరుగు జగన్ ఖాళీ చెయ్యి కుర్చీ. జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. ట్వింగ్ 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 ట్వింగ్. వెళ్ళు 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 నువ్వు పక్క సైడ్కెళ్ళు. ఈ ఒక్క ఛాన్స్ చాలు ఇక నీకు మాకు చెల్లు. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. మా బాగోగులు మంచిగా చూసే బాబు గారికే వేస్తాం. జగన్కు మట్టిగా మమ్మో. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ. జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. ట్వింగ్ 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 ట్వింగ్. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ. జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. కొత్త కంపెనీ ఒకటి లేదు, కొత్త ప్రాజెక్టు ఒకటి రాదు. చదువుకున్న జాబు లేదు, జనం మంచి కథలు లేదు. సొంత బ్రాండ్ల మద్యం, గంజాయి మొక్కల సేద్యం, ఇసుక కుంభకోణం, నల్ల డబ్బు దుకాణం. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం. విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా. ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనది యుద్ధం. గెలుపెవడద చూద్దాం. ఓహో